ప్రముఖ బిలియనియర్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావటం సంచలనంగా మారింది. అయితే నాటి జగన్ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరిగిందన్న వార్తలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. జగన్ దోపిడీ అమెరికాలో కూడా తెలిసిందంటూ కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సైతం ఈ ముడుపుల వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేశారు. అసలు ఈ కుంభకోణం ఏ విధంగా వెలుగులోకి వచ్చిందో అనే విషయానికి వస్తే 2021లో కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కంపెనీని ఏర్పాటు చేసింది. అయితే ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 12 జిగావాట్ల ఎనర్జీని సప్లై చేయడానికి అదానీ పవర్ గ్రూప్కి ఒప్పందం చేసుకుంది. ఆ 12 జిగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయడానికి బయర్స్ ఎవరూ లేరు. దీంతో బయర్స్ వస్తేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి బయర్స్ని తీసుకురావడం కోసమే ఇప్పుడు అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. బయర్స్ను తీసుకురావడం కోసమే ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలోని బయర్స్ని కొనుగోలు చేయడం కోసం కొంత అవినీతి జరిగిందని, వారికి పెద్ద ఎత్తున లంచం ఇచ్చారని ప్రస్తుతం అమెరికా కోర్టులో ఉన్న ప్రధాన ఆరోపణ. 12 జిగావాట్ల పవర్ను సప్లై చేయడానికి అదానీ పవర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. అయితే ఆ పవర్ను కొనడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. దీంతో పలు రాష్ట్రాలలోని అధికారుల్ని అదానీ లంచం ఇచ్చి ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం. అందులో 9,000 మెగావాట్లను ఏపీ కొనడానికి ముందుకు వచ్చింది. దీనికోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాలలో అప్పటి వైసీపీ హయాంలో అధికారులకు దాదాపు 1,250 కోట్లు లంచం ఇచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారణకు వచ్చింది. ఇలా భారత్లో పలు రాష్ట్రాలలోని అధికారులకు మొత్తం 2,029 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7 పైన అమెరికాలో కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ టాపిక్గా మారింది. అమెరికాలో అదానీపై మోపిన ఛార్జ్షీట్లో జగన్ ప్రస్తావన లేవనెత్తడంతో ఏపీలో ఉత్కంఠ వాతావరణం నెలకొనింది. దాదాపు 12-13 పేజీలలో జగన్ అదానీ బంధంపై పేర్కొన్నట్లు తెలిపింది. 51 నుంచి 54 పాయింట్లలో అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొన్నట్లు సమాచారం. గతంలో వైసీపీ హయాంలో అదానీతో ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సెకీతో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు గౌతమ్ అదానీ 3 సార్లు అప్పటి సీఎం జగన్ను కలిశారు. దీంతో 1,250 కోట్ల రూపాయల లంచాన్ని అప్పటి అధికార ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు అందుకున్నారని ప్రధానంగా వినిపిస్తుంది. 2019-24 మధ్య ఏపీలో పలువురు అధికారులకు అదానీ 1,750 కోట్లు లంచం ఇచ్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో వైఎస్ జగన్తో అదానీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమయంలోనే 2.49కి యూనిట్ చొప్పున 2.4 జిగావాట్లు కొనుగోలు చేసి 25 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు శాసనసభ సమావేశాలలో మాట్లాడిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తుందని, మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్ షీటు తమ దగ్గర కూడా ఉందని, దీనిపై విచారణ చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 60,000 కోట్లు దోచుకొని జగన్ ఈడీ కేసుల్లో ఉన్నారని, 12 ఏళ్లుగా కేసును నడుపుకుంటూ వెళుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. వాటిని ఎలా పొడిగించాలో తెలిసిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తికి 1,750 కోట్లు లంచం తీసుకోవడం ఓ లెక్క కాదు అని పేర్కొన్నారు.